హాయ్ 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 వెల్కమ్ టు స్మైలీ లైఫ్ స్టైల్. ఈరోజు మంచి రెసిపీ చేశానండి. ఆ రెసిపీ నేమ్ ఏమనుకుంటున్నారా? రవ్వ లడ్డు. రవ్వ లడ్డు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి కదా. ఓకే, ఎలా తయారు చేయాలో చూద్దామా మరి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం గీ వేసుకుందామండి. ఈ గీ వచ్చేసి నేను ఊరి నుంచి తెప్పించుకున్న గీ అండి. ఇది మా ఊర్లో వచ్చేసి అక్కడ డైరెక్ట్గా ఇంటి దగ్గర తయారు చేస్తారు, వాళ్ళ దగ్గర నేను తీసుకున్నాను. చాలా బాగుంటుంది, అందుకే అంత తిక్కుగా గమ్ములా ఉంది. ఓకే, ఒక కప్ వచ్చేసి నేను కాజు తీసుకున్నాను. గీ వేడింది కదా, ఇప్పుడు కాజు వేసుకొని ఫ్రై చేసుకుందాం. లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకుందాం. నేనైతే ఓన్లీ జీడిపిక్కలు మాత్రమే వేసుకొని వేగించుకుంటున్నానండి. మీరు ఇంక కిస్మిస్ వేసుకోవచ్చు, బాదం వేసుకోవచ్చు, అండ్ పిస్తా వేసుకోవచ్చు, మీకు కావాల్సిన ఏమన్నా వేసుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్. సో నేనైతే ఈ ఒక్క ఐటమే వేసుకుంటున్నాను ఈసారి. ఓకే, దీన్ని సైడ్కి తీసేసుకుందాము. ఇప్పుడు వచ్చేసి 3 కప్పులు రవ్వ వేసుకుందామండి. ఏ రవ్వ అనుకుంటున్నారా? గోధుమ రవ్వ. గోధుమ రవ్వతోనే రవ్వ లడ్డు బాగుంటుంది. సో నేనైతే 3 కప్స్ గోధుమ రవ్వ తీసేసుకున్నాను. దీన్ని చక్కగా ఆ బ్యాలెన్స్ గీలో ఇంకొంచెం గీ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. స్టవ్ సిమ్మిలో పెట్టుకొని రవ్వని ఫ్రై చేయాలండి. హైలో పెట్టామంటే కిందనంతా మాడిపోతుంది. సో ఇది బ్యాలెన్స్డ్గా కరెక్ట్గా ఫ్రై చేయాలి. రవ్వ కూడా కలుపుతూ ఉండాలి, పైనుంచి కిందకి, కింద నుంచి పైకి బాగా కలిసేలాగా కలుపుతూ ఉండాలి. మీరు చూస్తున్నారు కదా, కంటిన్యూస్గా నేను కలుపుతూనే ఉంటున్నా. బాగా ఫ్రై అవ్వాలి, రవ్వ అంతా కూడా ఫ్రై అవ్వాలి అంటే సిమ్మిలో పెట్టుకొని ఇలా కలుపుతూనే ఉండాలి. అప్పుడు లడ్డు చాలా టేస్టీగా వస్తుంది అండ్ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఫస్ట్ వచ్చేసి ఫ్లేవర్ బాగుండాలి, అప్పుడే కదా తినాలనిపిస్తుంది మనకి. ఎస్, ఇప్పుడు రవ్వ అయితే చక్కగా ఫ్రై అవుతుంది. ఫస్ట్ ఇప్పటికీ చూడండి కలర్ కొంచెం చేంజ్ అయింది కదా, లైట్ గోల్డ్ కలర్ స్టార్ట్ అవుతుంది. కొంచెం కొంచెంగా ఈ టైంలో మరీ కొంచెం కేర్ఫుల్గా కలుపుకుంటూ ఉండాలి, పైనుంచి కింద, కింద నుంచి పైకి అంతా కూడా కలిసేలాగా. ఓకే, ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు మనం వచ్చేసి దీంట్లో నేనైతే మిల్క్ తీసుకున్నాను. కొంతమంది అయితే వాటర్ కూడా వేసుకుంటారు, ఫుల్ గీలోనే వేసుకుంటారు కొంతమంది. నేను దీంట్లో అయితే 2 కప్ మిల్క్ తీసుకున్నానండి. 3 కప్ వచ్చేసి రవ్వ వేసుకున్నాను కదా, దీంట్లో 2 కప్ మిల్క్ కూడా తీసుకున్నాను నేను. 3 కప్ అవసరం లేదు, 2 కప్ చాలు. మీరు చూస్తున్నారు కదా. సో అలా వేసేసి ఉండల్లా లేకుండా చక్కగా నీట్గా అంతా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. స్టవ్ మాత్రం సిమ్మిలోనే ఉండాలండి. ఓకే, ఇప్పుడు వచ్చేసి షుగర్ వచ్చేసి 2 కప్పులు తీసుకున్నాను. కామన్గా అయితే 3 కప్స్కి 3 కప్ షుగర్ వేసుకుంటారు, బట్ నేనైతే 2 కప్ షుగర్ మాత్రమే తీసుకున్నానండి. ఏ కప్తో అయితే మనం రవ్వ తీసుకుంటున్నాము అదే కప్తో షుగర్ కూడా తీసుకోవాలి. సో ఈ రెండు కూడా కలిసేసి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూస్తున్నారుగా, కింద నుంచి మీద వరకు కూడా చక్కగా నీట్గా చేసుకుంటుంటే చిన్న తిక్కుగా చిన్న చిన్న గమ్మ మాదిరి వస్తుంది. చూసారా, కలుపుతూ ఉంటే. అది షుగర్ వేసాం కదా, అండ్ మిల్క్ కూడా మిక్స్ అయింది కదా, రవ్వ కూడా కుక్ అవుతుంది. సో ఈ 3 కలిసి అలా చిన్న గమ్మ మాదిరి వస్తుందన్నమాట. ఆ తిక్కగా వచ్చేంత వరకు కూడా కలిపేసుకోవాలి సిమ్మిలో పెట్టుకొని. ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న జీడిపిక్కలు వేసేసుకొని కొంచెం ఎలాచీ పౌడర్ కూడా వేసేసుకున్నాను. ఇంకా చాలండి, రవ్వ లడ్డు ఇంకా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ టైప్లో కూడా చేసుకోవచ్చు, అండ్ రవ్వ లడ్డూని డిఫరెంట్ టైప్స్లో చేయొచ్చండి. బట్ ఈరోజైతే నేను ఈ విధంగా తయారు చేశాను. ఇదైతే పిల్లలు కూడా తినొచ్చు, పెద్దవాళ్ళు కూడా తినొచ్చు. అండ్ మనకి ఇది ఓ 2-3 డేస్ మాత్రమే బయట ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 1 వీక్ వరకు ఉంటుంది. ప్రతిదీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినడం దేనికండి, ఒక 2 డేస్కి సరిపోయినట్లు కొంచెం కొంచెంగా చేసుకున్నాము అంటే చక్కగా తినొచ్చు, బాగుంటుంది. ఓకే, అంతా కలిసేలాగా బాగా కలిపేసుకొని స్టవ్ ఆపేసేసుకుందాము. ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత ఇలా బాల్స్ లాగా మనకు కావాల్సిన సైజు, మీకు ఏ సైజు కావాలో ఆ సైజులో మీరు చేసుకోవచ్చు. కొంతమందికి స్వీట్ ఎక్కువగా తినాలనిపించదని చెప్పి చిన్న చిన్నగా చేసుకుంటారు. నేనైతే కొంచెం పెద్దగానే చేసుకున్నానండి లడ్డూలు. మీరు కావాల్సిన సైజులో మీరు చేయండి. స్మెల్ అయితే చాలా బాగుందండి.
నిజమండి, అంతా ఫ్రై అయ్యింది కదా, స్లో కుక్లో ఫ్రై అయ్యింది కదా, సో చాలా బాగుంది. లడ్డు రెడీ కదా, చూస్తుంటే తినాలనిపిస్తుందా, నోట్లో వాటర్ వచ్చేస్తుంది. యా, మీరు చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.